పవన్ కళ్యాణ్ కక్ష కట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకు కనపడతా ఉందంటే 2009లో మా అన్నయ్యకి ఓటేయలేదు, 2014, 19లో నేను నుంచున్న చోట కూడా 2 చోట్ల కూడా ఓడించారు కాపులు అనే ఒక దాన్ని ఆ కక్ష సాధింపు చర్య ఈరోజు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారంటే వచ్చే జనాలను అడిగితే తెలుస్తుంది. ఆయన పరిపాలనలో ఎక్కడైనా లోపం ఉంటే నన్ను నమ్మితేనే మీ అందరూ కూడా పరిపాలనలో నన్ను నమ్మితేనే మీరు ఓటేయండి అని చెప్పి బహిరంగ మీటింగుల్లో చెప్తా ఉన్నాడు. మీరు ఒక్క మొక్క మేము ఇది చేస్తాం, ప్రజలకి ఇది చేశాం, మాకు ఓటేయండి అన్న రోజుందా? కేవలం సభల్లో ఊగిపోయి బూతులు మాట్లాడతా. నిన్న ఏం మాట్లాడుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్? కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా మీ నాయన వచ్చిన రాజశేఖర రెడ్డి గారిని 2009లో ఇదే చంద్రబాబు నాయుడు మరి అప్పుడు కూడా పిఆర్పి పార్టీ పెట్టించి అప్పుడు కూడా జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా సేమ్ అదే తంతు ఈరోజు జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాలన సుభిక్షంగా ఉన్నటువంటి పాలన చూసి ఉప్పెనల్లాగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా జనం రాజశేఖర రెడ్డి గారికి ఓటేశారు. ఆ రోజు చిరంజీవి గారు ఒక మహానటుడు, అటువంటి ఉప్పెనలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన, ఆయన పాలన పట్టే ప్రజలందరూ కూడా ఓటేయటం జరిగింది. ఈరోజు సేమ్ అదే జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన చూసి భయపడి పారిపోయింది ఎవరు? ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలు ఎటుపోయారు చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని. మళ్ళీ సభల్లో ఏం మాట్లాడుతా ఉన్నారు? మేము కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చినా మేము ఇక్కడే ప్రజల్లో ఉంటామని చెప్తా ఉన్నారు. సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం నీ నటన చాతుర్యాన్ని ఈరోజు బయట పెడతా ఉన్నావు. పార్టీని వదిలేశావు, కులాన్ని వదిలేశావు, రాజకీయాన్ని వదిలేశావు. చంద్రబాబు నాయుడికి పెయిడ్ ఆర్టిస్ట్ గా ఈ రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నావు. కానీ మరి పిఠాపురంలో కాపు ఆడబొడుచు మీద నువ్వు నుంచోటమే కాకుండా మళ్ళీ నీకు పెయిడ్ ఆర్టిస్టులు తీసుకెళ్లి అక్కడ తిప్పుతా ఉన్నావు. ఎందుకు నీకు అంత భయం? నువ్వు నుంచున్న దగ్గరే పెయిడ్ ఆర్టిస్టులు తీసుకెళ్లి నీ క్యాంపెయిన్ చేయించుకునే పరిస్థితికి వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు కాపులకి అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చి 30 మంది ఎమ్మెల్యేలు చేసి 5 మంత్రులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కూడా 31 మంది ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చారు, 6 ఎంపీలు ఇచ్చారు. కేవలం ఎక్కడైతే కాపులు నుంచున్నారో వాళ్ళని ఓడగొట్టడానికే నువ్వు తిరుగుతా ఉన్నావు. కేవలం అంటే కాపుల యొక్క రాజకీయ ఎదుగుదలని అణిచివేయటానికి చంద్రబాబు నాయుడు నిన్ను వాడతా ఉన్నాడు. ముందు అది తెలుసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుతా ఉన్నా. ఎందుకు నీ కాపుల పట్ల
ఈ ద్వేషం, ఈ పగ, ఈ ప్రతీకారం అంటే కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంక చూస్తున్నారని, నీ జనసేన పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి చెంతకి చేరిపోయారని నువ్వు మాట్లాడే మాటలు, నీ విన్యాసాలు, నీ నటన బయటపడతా ఉంది.